రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం కానుంది. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలపై చర్చించనుంది. న్యూ ఇయర్ కానుకగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలపైన సమీక్ష చేయనుంది కేంద్ర కేబినెట్. రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, 2025 సంవత్సరానికి సంబంధించి చివరి కేబినెట్ సమావేశం అంటే డిసెంబర్ 31న రేపు జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశంలో తన సహచర కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు 2025 సంవత్సరంలో చేరినటువంటి లక్ష్యాలు కావచ్చు, రానున్నటువంటి సంవత్సరం 2026లో ఎటువంటి లక్ష్యాలను చేరువగావాల్సి ఉంటుంది ఏంటి అనే అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం జరిగినటువంటి కొన్ని కీలక అంశాలు అంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆర్థిక పరంగా జిఎస్టీ పరంగా తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు కావచ్చు, ఆ తర్వాత ప్రస్తుతం దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధంగానైతే బీజేపీ గెలుస్తూ వచ్చినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి ఖచ్చితంగా తన విజయంలో ఖచ్చితంగా అందరి సహకారంతోనే ఇదంతా సాధ్యమైందనే విషయాన్ని ప్రస్తావిస్తూనే రానున్నటువంటి నూతన సంవత్సరంలో ఎటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా వచ్చే సంవత్సరం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వెస్ట్ బెంగాల్, దాంతోపాటు అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ రాష్ట్రాలను ఒకవైపు చేజించుకోవడం కోసం ఎటువంటి ప్రణాళికలతో సిద్ధం కావాలి, ముఖ్యంగా కేంద్ర మంత్రులకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా అంటే ఇప్పటికే ఒక చర్చ తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా రానున్నటువంటి సంవత్సరంలో కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా జరగబోతున్నటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి విధంగా ఆలోచనలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా అటు ప్రధానమంత్రి స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది. సో ఆ పరిణామాలు జరిగినటువంటి పరిస్థితులు, పహల్గామ్ లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కోసం జరిగినటువంటి నిర్ణయాలు, మరోవైపు దేశంలో నక్సలిజాన్ని అంతమొందించేందుకు తీసుకున్నటువంటి ఆపరేషన్స్, వీటన్నిటి ప్రస్తావనతో పాటు ఇక మిగిలి ఉన్నటువంటి లక్ష్యాలేంటి, ఇప్పటికీ వన్ ఎలక్షన్ సంబంధించినటువంటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించినటువంటి నిర్ణయాల దిశగా ముందుకు పోతున్నారు. హెచ్సిఆర్ అనేది దేశవ్యాప్తంగా ఒకవైపు కొనసాగిస్తూనే బీహార్ తర్వాత ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో జరుగుతుంది. సో ఈ అంశాలతో పాటు మున్ముందు ఏ అంశాలపైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది, దేశ ప్రజల హితం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే అంశాలపైన ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కీలక నిర్ణయాల దిశగా రేపటి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. శ్రావణి.